Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిగ్నల్స్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రేపల్లి స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్ ముఖద్వారం వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SWF డిపో గౌరవ అధ్యక్షులు, సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, డిపోలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యానర్లను అధికారులు ఏకపక్షంగా పక్షపాత ధోరణితో తొలగించడం సరైన విధానం కాదన్నారు. మే 20న బ్యానర్ తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీనియర్ అధికారిగా ఉన్న డిపో మేనేజర్ అందరితో ఒకే పద్ధతిలో వ్యవహరించారని, సమస్యలపై మాట్లాడేందుకు యూనియన్ కు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. అట్లానే హై బస్ డ్రైవర్స్, గ్యారేజ్ లో ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగం, అట్లానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా SWF
ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్టమైన పోరాటం నడుపుతున్నటువంటి సంఘం, ముందడుగున్నటువంటి సంఘం, ఏకైక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్. ఈ రేపల్లి డిపో పరిధిలో ఈ కాలంలో ఎస్డబ్ల్యూఎఫ్ నూతన ఉత్సాహంతో ముందుకెళ్తా ఉంది. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక్క ఎస్డబ్ల్యూఎఫ్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు, డ్రైవర్లు, లేదు కండక్టర్లు, ఇతర గ్యారేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేల సమస్యలే కాకుండా మొత్తం విశాలంగా అన్ని యూనియన్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ మాట్లాడుతూ ఉంది. ఈరోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ లో యూనియన్ల ఎన్నికల కోసమో, లేదు రాజకీయ లబ్ధి కోసమో, లేదు ఇంకా ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎస్డబ్ల్యూఎఫ్ ఎజెండా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారమే లక్ష్యం. అటువంటి ఎస్డబ్ల్యూఎఫ్ ఇక నూతన ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఈ 5-6 మాసాల కాలంలో ఇక్కడ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రాసి గతంలో ఇక్కడ డిపో మేనేజర్ గారికి అందజేయడం జరిగింది. కొన్ని పిలిచి మాట్లాడారు, కొన్ని పరిష్కారం చేస్తా ఉన్నారు, కొన్ని సమస్యలు మావి కాదు అన్నట్టు వదిలేశారు. అయినప్పటికీ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ పరిష్కారం కానీ డిప్యూటీ గారి పరిధిలో కొన్ని పరిష్కారం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ డిపోలో కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు అందరూ స్వీకరించేలాగా, అందరూ స్వాగతించేలాగా నిర్ణయాలు ఉండాలి. ఈరోజు ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్ మిత్రులు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ అనేక యూనియన్లు ఉన్నారు. మా యూనియన్లతో పాటు అన్ని యూనియన్లు బ్యానర్లు రకరకాల సందర్భాల్లో ఆ బ్యానర్లు ప్రదర్శించుకోవడం కోసం ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం, అది ఎంఎంఏ అయినా, ఎంప్లాయీస్ యూనియన్ అయినా, ఇంకొక రకరకాల ఫెడరేషన్ అయినా, ఎస్డబ్ల్యూఎఫ్ అయినా అన్ని యూనియన్లకి డిపో మేనేజర్గా చేసే నిర్ణయాలు స్వాగతించేలాగా ఉండాలి అని చెప్పేసి. కానీ ఏకపక్షంగా ఎస్డబ్ల్యూఎఫ్ కి సంబంధించిన బ్యానర్ ని మొన్న 21వ తారీఖు నాడు తొలగించినటువంటి పరిస్థితి డిపోలో చూస్తాము. ఈరోజు ఒక యూనియన్ మీద, సమస్యల మీద మాట్లాడుతున్నారని చెప్పేసి యూనియన్ మీద ఏకపక్షంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. మన పక్కనే గట్టిపల్లి ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ప్రజా రవాణాకి సంబంధించి బాపట్ల జిల్లా మెరుగ్గా ఉంది అంటే ఈ డిపో మేనేజర్ గారు రూల్స్ నిలబడితే మంచిగా బాగా చేస్తున్నారని చెప్పేసి ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళకి అభినందనలు చెప్పించారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అభినందనలు చెప్పించారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్ 27, 28 తేదీలో జరుగు మహానాడు డిజిటల్ వర్చువల్ వేడుకల నిర్వహణ విజయవంతం చేసేందుకు మండల కేంద్రంలో అమృతలూరులోని ఆదివాసీ కళ్యాణ మండపంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం పార్టీ అధినేత ఆదేశాల మేరకు హైబ్రిడ్ విధానంలో డిజిటల్ వర్చువల్ రూపంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు కార్యక్రమాలకు మే 27, 28 తేదీలలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. తెలియబడతారు. రేపు 27 రోజుల్లో బడ్జెట్లో ఈ సమావేశాలకి మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతాము. అదే మహానాడు కార్యక్రమం వర్చువల్ మోడ్ లో జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి జనరల్ గా ఎప్పుడు జరిగే విధానంలోనే మహానాడు పార్టీ కార్యాలయం నుంచి జరిగింది. అంతా ప్రొసీజర్ అంతా ఒకే రకంగా ఉంటుంది. మహానాడు కార్యక్రమం జెండా వందనంతో ఎన్టీఆర్కి నివాళులు అర్పించడం దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి రెండో రోజు, మొదటి రోజు 27వ తారీఖు 9 గంటలకు మొదలైతే 28వ తేదీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఆ రోజు రెండో రోజు సాయంత్రం 5-6 గంటలకి కార్యక్రమం
20 తీర్మానాల మీద చర్చ, వాటి మీద తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చించడం, రెజల్యూషన్స్ పాస్ చేయటం, ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోవాలనే దానికి భవిష్యత్ ఆలోచనలకు అనుగుణంగా మహానాడు తీర్చిదిద్దుకుంటాం. దానిలో ఆ విధంగా ఉపన్యాసాలు కానీ కార్యక్రమాలు కానీ ఉంటాయి. యాజిటీజ్గానే జరిగింది. మహానాడు నెల్లూరులో జరిగితే మీరందరూ పాల్గొనడం తక్కువ ఉండేది. ఈసారి ఏం చేయబోతా ఉన్నారంటే మహానాడు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగితే అదంతా కూడా లింక్, డైరెక్ట్ లింక్ క్లస్టర్ లెవెల్ దాకా అందించబోతా ఉన్నారు. మీరు క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఒక స్థాయి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఒక చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ లింక్ ద్వారా ఇది స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ ఆ స్క్రీన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మహానాడు మహాపండుగలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలనేది మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆలోచన. బ్రహ్మాండంగా జరగాలి. ఎందుకంటే నెల్లూరు లేదా ఇంకో చోట శ్రీకాకుళం అనుకున్నారు, ముందు తర్వాత నెల్లూరు అన్నారు. ఎక్కడైనా సరే మనందరం రావటం కష్టంగా ఉండేది. మేమందరం ప్రతినిధులు గారి వారికి వెళ్ళేవాళ్ళం, కానీ మీరందరూ వచ్చి దాన్ని చూడటం, ఆస్వాదించడం తక్కువగా ఉండేది. ఈ మహానాడు మాత్రం మీరు అక్కడ నిర్వహిస్తున్నట్టు మహానాడులో ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి మీరు కూడా మహానాడులో పాల్గొన్నట్టుగా పాలు పంచుకోవాలనేది పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా క్లస్టర్ లెవెల్లోనే మనం ఒక మండలానికి 2 క్లస్టర్లు ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1820 క్లస్టర్లు ఈ పండుగ కార్యక్రమం జరగబోతా ఉంది. రాష్ట్రంలో మొత్తం 1820 క్లస్టర్లు, మన నియోజకవర్గంలోనే 10 క్లస్టర్లు ఉంటాయి. ఆ విధంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 10 నుంచి 12 క్లస్టర్లు యావరేజ్గా ఉంటాయి. ఆ విధంగా ప్రతి క్లస్టర్లో కూడా ఈ మహానాడు. బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జీలానీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన బక్రీద్ పండుగ నిర్వహిస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ముస్లింస్ బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయరాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ప్రకటన చేశారు. ఇది చాలా అమానుషమైన చర్య. భారతదేశం కోసం 9 లక్షల మంది ముస్లింస్ ప్రాణత్యాగం చేశారు. ఇదే సందర్భంలో ముస్లింస్ ఎవరూ కూడా బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కోయరాదని, ఇతరత్ర పశువులను కోయమని పిలుపునిచ్చారు. ఈ రోజు మన భారతదేశం అంటే ప్రపంచంలో అంత గొప్ప దేశం. అలాంటి దేశంలో మనం పుట్టడం చేసుకున్న గొప్ప వరం. అలాంటి దేశంలో మనం ఈరోజు రేపు 28వ తారీఖు బక్రీద్ పండుగ రాబోతుంది. కానీ ఉత్తరప్రదేశ్లో పెద్దలు గౌరవనీయులు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్డు మీద నమాజ్ చదవకూడదు అని ఆంక్షలు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మన దంతమైన బట్టి ఖండిస్తుంది మిత్రులు. ఎందుకంటే 1 గంట 2 గంటలు ఆల్రెడీ ట్రాఫిక్లు జామ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనం చాలాసేపు ట్రాఫిక్లో నిలబడతాం. కానీ సొంతంగా ఒకసారి వచ్చే పండుగ బక్రీద్ పండుగ లాంటి రోజు రోడ్డు మీద నమాజ్ చేసుకోవడం తప్పని అంటాం. అది చాలా బాధాకరమైన విషయము. అలాగే మన పశ్చిమ బెంగాల్లో కొత్తగా వచ్చిన మన ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు సురేంద్ర గారు కూడా రోడ్డు మీద నమాజ్ చేసుకోకూడదు అంటే, పండుగ రోజు కూడా రోడ్డు మీద నమాజ్ చేసుకోకపోతే ప్లేస్ ఉండదు. ఎంత ఒక అరగంట 20 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. అలాంటప్పుడు కూడా నమాజ్ చేసుకోకపోవడం అనేది చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశం అనేది సర్వమత సమ్మేళన దేశం. భారతదేశంలో 140 ప్రజలంతా సోదరులమే. సారా జాసి అచ్చా హిందీ సీత హమారా. ఆ రోజు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంత పెద్ద భగవానుడే సర్వే జన సుఖనే భవంతు అన్నాడు. అంటే మానవులంతా ఒకటి సమానమే అని చెప్తున్న ఈ మతనవాదులు ఇలా చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మనం హిందూ సోదరులు కానీ, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, ఎంతోమంది ఉన్నాము, సిక్కు సోదరులు కానీ, అంతా మనం భయభయలేము, మనంతా అన్నదమ్ములు, మేమంతా కలిసిమెలిసి అదే మన లౌకిక దేశం అంటారు. అలాంటి గొప్ప దేశం మనం పుట్టడం మేము చేసుకున్న వరం. కానీ ఇలాంటి దేశంలో ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే నమాజ్ అనేది ఒక 2 నిమిషాలు 30 నిమిషాలు తప్ప ఎక్కువ ఉండదు. ఇలాంటి టైం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రోడ్డు మీద నమాజ్ చేసుకోవడం అనడం అనేది చాలా బాధాకరమైన విషయము. అలాగాక ముస్లింల మీద చిన్న చూపు చూడటం, విచక్షణ చేయడం ఇది చాలా బాధాకరమైన. ఎందుకంటే మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఓబీసీ సర్టిఫికేట్లు కూడా ముస్లింలు రద్దు చేయమన్నారు. ఇది ఎక్కడ భారత రాజ్యాంగాన్ని అనుసరించిపోవాల్సిన ముస్లింల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, ముస్లింల మీద కేసులు పెడతాం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మసీదుల మీద
నమాజ్ చదువుకోతున్నారు, రోడ్ల మీద మసీదులు పాల్గొడుతున్నారు, చర్చిలు పాల్గొడుతున్నారు. అయితే భారతదేశంలో ముస్లిం మీద, క్రైస్తవుల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి మిత్రులారా. ఇలాంటి విషయాలు కూడా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు భారతదేశాన్ని ధర్మవేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. అప్పుడే మనం భారతీయులు, ఎందుకంటే భారతదేశం అలాంటి గొప్ప దేశం మనది. అలాంటి దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, గత క్రైస్తవుల రక్షణ ఉంటుంది మిత్రులారా. నేను ఏం తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అందరికీ మా దళిత ప్రజల పార్టీ తరఫున ఉద్యోగ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్, భారత్ మాతాకి జై. ప్రమాదాలు జరిగినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టంను తగ్గించవచ్చని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ప్రసన్న కుమార్ అన్నారు. తర్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, కమాండ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, వీఆర్ఓ అనుముల్లా ఖాన్, చంద్రశేఖర్, ఎన్డీఆర్ఎఫ్ బృందం పాల్గొన్నారు. ఎక్కడ నేను నొక్కాలి, ఈ రెండు తెలుసు కదా, ఎన్నిసార్లు నొక్కాలి. రెడీ సార్? ఒక మనిషి పడిపోయాడు, ఆ మనిషిని మీరు ఇప్పుడు బ్రతికించాలి. ఓకే, చూడండి ఏం చేస్తారు. ఫస్ట్ వెరీ గుడ్, మీరు కూర్చోవాలి ప్రాపర్. లేచాడా? ఓకే, అప్పుడు పల్స్ చెక్ చేశారు. పల్స్ ఉన్నాయా? పల్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? సిపిఆర్. ఎలా ఇస్తారు? ఆ ప్లేస్ డైరెక్ట్ దొరికిందా? ఓకే, మీరు కరెక్ట్ నేను చెప్పాను కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఓవర్ గ్రిప్ చేయాలి, ఏళ్ళలో ఏళ్ళు ఇలా పెట్టాలి, ఇట్లా. ఓకే, మీరు పూర్తిగా మీదకి వెళ్ళిపోండి. రెడీ స్టార్ట్. 30 సార్లు నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఓకే, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది అందరికి. మంట ఇక్కడ ఉంది కదా, రెగ్యులేటర్ ఇక్కడ ఉంది. మీరు బాగా గమనించండి, ఈ రెగ్యులేటర్ కి మంటకి మధ్య గ్యాప్ ఉంది, చూసారా? గ్యాప్ ఉందా లేదా? సో ఇక్కడ మంట లేదు, మంట ఇక్కడ ఉంది. ఈ మధ్యలో ఉన్నది ఓన్లీ గ్యాసే, అది మంట కాదు. సో మనం గ్యాస్ దగ్గరికి వెళ్ళి అలా ఆపేద్దాం గ్యాస్ ని, అవునా కదా? చూడండి ఎలా ఆపేస్తారు ఈజీగా. ఏం కాలిపోయింది సార్ మీది? ఏలు పెట్టలేదు, గ్యాస్ మీద ఏలు పెట్టారు. ఓకే, గ్యాస్ అయితే మన ఏలు కాల్ చేస్తుందా? మంట ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాస్ ఉంది, అక్కడికి వెళ్ళేసి మనం ఆ గ్యాస్ ని ఆఫ్ చేసేయండి ఏలుతో. చేయగలరా? చెప్పు. దానికి ఇమ్మీడియట్ గా రండి. చూడండి, ఇది ఆర్పాలి అంటే దీంతో కూడా మీకు పద్ధతి ఏం జరిగేది, ఇలా తీసుకొచ్చేసి కొందరు ఏం చేస్తారు, ఇలా కొట్టేస్తారు దాని మీద, మొత్తం మన మీదకి వస్తుంది. 5 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ నేను ఇప్పుడు పడిపోయానంటే 5 నిమిషాలనే మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. సిపిఆర్ ఉన్న గోల్డెన్ పీరియడ్ 5 నిమిషాలే. ఓకే అండి, ఆ 5 నిమిషాల్లో వచ్చేసి మీరు సిపిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలైనా పర్లేదు. అర్థమైందా? అర్థమైంది లాజిక్? 5 నిమిషాలు అన్నాను, ఎన్ని గంటలైనా పర్లేదు అన్న. అర్థమైందా? అర్థం కాలేదు చెప్పు. అర్థం కాదు, నేను వివరంగా మళ్ళీ చెప్తాను. 5 నిమిషాలు అంటే సిపిఆర్ ఇవ్వాలి. ఓకే, సిపిఆర్ స్టార్ట్ చేసిన తర్వాత 4 గంటలు 5 గంటలు అని ఇవ్వచ్చు. ఎవరికి అర్థం కాలేదు? ఉన్న విషయం చెప్పండి, తెలియాలి మీకు ఇది క్లియర్ గా. అర్థం కాలేదు కదా? నేను చెప్తా చూడండి. సపోజ్ ఇది ఒక పెద్ద బాల్ అనుకున్నా, బంతి. ఇక్కడ నుంచి ఒక పైప్ నేను అక్కడికి వేసాను, ఇది నొక్కితే ఈ పైప్ లో నుంచి వాటర్ అక్కడికి వెళ్తాయి. ఓకే అండి, నేను నొక్కుతూ ఉన్నాను, ఈ పైప్ నుంచి వాటర్ దానికి వెళ్ళి తగులుతున్నంత సేపు అది కొంచెం జీవంగానే ఉంటుంది. ఆ చెట్టు కొంచెం వాటర్ వెళ్ళి కొంచెం వాటర్ అంటే అది ప్రాణం పోకుండా బతుకుతూ ఉంది. అలాగే ఇక్కడ నొక్కడం వల్ల ఆ 5 నిమిషాలు వచ్చి నేను నొక్కాను అంటే జస్ట్ నా బ్రెయిన్ లో ఇక్కడ నుంచి బ్లడ్ బ్రెయిన్ కి వెళ్ళి టచ్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ లో బ్లడ్ టచ్ అయినంత కాలం ఆ బ్రెయిన్ బ్లడ్ అవ్వదు. ఓకే, 15 నిమిషాలు గడిచిపోయిందంటే ఈ పైప్ ఏదైతే పూర్తిగా డౌన్ అయిపోయింది, ఆ చెట్టు ఎండిపోయింది. అలాగే ఎక్కువ టైం గడిస్తే ఇక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయింది. అప్పుడు నేను నొక్కిన బ్లడ్ బ్రెయిన్ కి వెళ్ళదు, నా మెదడులోకి. బాపట్ల నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం శాసనసభ్యులు వేగసిన నరేంద్రవర్మరాజు విశేష కృషి చేస్తున్నారని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు వేగసిన నరేంద్రవర్మరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపతిరాజు షేక్ బాంజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నక్కల వెంకటస్వామి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, వసంతరెడ్డి, చీరాల శ్రీనివాస్ రెడ్డి, మాడా శ్రీనివాసరావు, గుల్లయ్య,
కుమ్మరికుంట దాస్, పఠాన్ అహ్మద్ బాషా, మద్దాల ముసలయ్య, కట్ట సుజాత, బొద్దుకూరి విజయ, మునిపల్లి చిన్న, కరిముల్లా ఖాన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, చిలకల సురేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు టైగర్ పుట్టినరోజు సందర్భంగా మన తెలుగుదేశం కార్యకర్తలందరం ఇక్కడ సమావేశమయ్యి రాజు గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒకటే మన నినాదం ఏంటంటే రేపు స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే గారి పరువు నిలబెట్టాలి. ఎందుకంటే 20 పంచాయతీల్లో మన క్యాండిడేట్లే గెలవాలి. సర్పంచ్ తప్పకుండా మనం అందరం కృషి చేయాలి. ఈరోజు ఎలా అయితే అందరం సమకూడేమో రేపు గ్రామాల్లో కూడా అందరం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని కూర్చుని ఆ సమస్యలను పరిష్కారం చేసుకు రేపు ఎలక్షన్లో మనం మంచి క్యాండిడేట్ని కంటెస్ట్ చేయించి అందరం కృషి చేసి గెలిపించాలి. ఇది మాత్రం మన అందరి విజయంగా భావించి ఈ విజయాన్ని మన ఎమ్మెల్యే గారికి కానుక ఇద్దాం. తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ కానుకను అంకితం చేద్దాం. కాబట్టి మిత్రులారా, ఇది మనందరి విజయంగా భావించి రేపు ఎలక్షన్స్ లో మనం అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరం సవినయంగా మనం, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కృషి మన అందరికీ తెలుసు. అన్ని గ్రామాలకి కావలసిన నిధులు ఇస్తా ఉన్నారు. అందుకు ఆయన బలహీన వర్గాల ఆశాజ్యోతి, మంచి మనిషి, అజాత శత్రువు, అలాగే సేవా దృక్పథం కలిగిన మహోన్నత వ్యక్తి, గౌరవనీయులు శాసనసభ్యులు, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారి మన ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా మన మండలం కర్లపాలెం మండల పార్టీ తరఫున గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ లేకపోయినా మన కూటమి నాయకులు అందరం కలిసి ఆయన జన్మదినాన్ని చాలా గొప్పగా జరుపుకుంటాం. అలాగే ఆయన చేసే సేవా దృక్పథంతో మన నియోజకవర్గంలో ఒక మంచి మనిషిగా మరలా మన ఎమ్మెల్యేగా 2029లో కూడా ఆయన్నే గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రి దగ్గర ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి మినిస్టర్గా మనం అందరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.